చెప్పు టిల్లు, చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు. అదేంటి నువ్వు ఏదో ఎప్పుడు చెప్తుంటావు? అట్లుంటది మనతోని. నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు రియాక్షన్ వీడియోస్. ఇదైతే డీజేడీలు 2లో ప్రీ క్లైమాక్స్ సీన్ లాంటిది. సో మీకు ఇక్కడ తమ్లైన్ కనబడుతుంది చూడండి. నేను ఈ సీన్ అయితే రాధిక గారి ఎంట్రీ సీన్ అయితే చేశాను. ఎవరైనా మిస్ అయ్యంటే ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను, ఇంకొకసారి అయితే చెక్ చేయండి. ఆ సీన్లోని ఒకరిని చంపమని అయితే చెప్తారు మన డీజేడీలు గారికి. ఒక చిన్న మిషన్ లాంటిది అయితే ఇస్తారు, చిన్నదేం కాదు పెద్ద మిషనే. సో ఒక పర్సన్ చంపడానికి ప్లాన్ చేస్తారు. ఆ పర్సన్ ఒక ఫంక్షన్లో ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఆ ఫంక్షన్కి వెళ్తారు. ఇప్పుడు ఆ వీడియో అక్కడతో ఎండ్ అయితే చేసిన అక్కడి నుంచి వీడియో స్టార్ట్ అవుద్ది. వీడియోని ఇస్తే లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను వీడియోకి అయితే రియాక్ట్ అవుతూ ఉంటాను, కొంచెం మాట్లాడుతుంటాను వీడియో గురించి. సో ఆ విధంగా చెప్పండి కామెంటరీ కింద. అలా చేయకపోతే వీడియోకి స్ట్రైక్ పడడం లేకపోతే కాపీరైట్ క్లెయిమ్ రావడం లాంటివి అయితే జరుగుతాయి. దాంతో నాకు కొంచెం ఇబ్బంది అవుద్ది అనమాట. ఛానల్కి పోకుండా ఉండడం కోసం నేను కొన్ని జాగ్రత్తలు తీసుకుని మాట్లాడుతూ ఉంటాను. మీరు అవన్నీ పట్టించుకోకుండా కొంచెం మామూలుగా స్కిప్ చేసి వీడియోని అయితే ఎంజాయ్ అయితే చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో గురించి కింద అయితే ఏదో రాయండి కామెంట్ రూపంలోని. సో లెట్స్ కంటిన్యూ ద డీజేడీలు. ఓకే, నేను నిన్న ఇక్కడే వీడియో ఆపేసాను కరెక్ట్గానే. సో చెప్పాను కదా ఫంక్షన్ అని చెప్పేసి, ఆ ఫంక్షన్కి వచ్చారు. ఇప్పుడు అనుపమ గారిని చూస్తుంటే బలి పసుపు పంపించారు ఈయన్ని. నేను ఎందుకన్నానో మీరు ఈ వీడియో ఎండ్ అవుతులోకి మీకు అర్థమవుద్ది. మీకేం అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు ఒక పర్సన్ చంపాలి అని చెప్పేసి అంటున్నారు కదా. ఆ పర్సన్ ఎవ్వరో కాదు, ఈయనే. ఇంకా కామెడీ అంటే ఆ బాక్స్లో స్వీట్ ఉంటుంది, ఆ స్వీట్ పెట్టి చంపేయడమే. విఐపీని కదా, కొంచెం సెక్యూరిటీ వల్ల ప్రోటోకాల్ ఉంటుంది. నా లైఫ్ ఎప్పుడు రిస్క్లోనే ఉంటుంది. నా లైఫ్ మీద ఎప్పుడు అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. జస్ట్ లైక్ రీసెంట్లీ దుబాయ్లో, అంతకుముందు ఆస్ట్రేలియాలో. కానీ ఇది జరిగింది. ఇవన్నీ ఈయనకి ఎందుకు చెప్తున్నారనేది ఇప్పుడు తెలుసు చూడండి. 17 times చంపడానికి ట్రై చేసి 17 సార్లు. అబ్బా, It's like a world record. నిజంగానే 17 సార్లు అంటే ఎక్కువ. And now for the 18th time. డీజే టిల్లు అనేవాడు ఈ లడ్డూలో పాయిజన్ పెట్టి నన్ను చంపడానికి ట్రై చేస్తాడు. మొత్తం మ్యాటర్ అర్థమైపోయింది. కొద్దిసేపట్లో ఒకడు నిన్ను చంపడానికి వస్తున్నాడు. ఈయన ఎవరో మీకు తెలుసు కదా, బ్రహ్మాజీ గారు. పెట్టి నిన్ను చంపడానికి ట్రై చేస్తాడు. ఆ లడ్డు నువ్వు తినకు. ఇది నీ మీద ప్రేమ కాదు. నాకు బ్రహ్మాజీ గారిని చూసినప్పుడు సలార్ మూవీ లుక్ కనిపించింది. నాకు తెలిసి షూటింగ్ ఎట్ ఏ టైం జరుగుతూ ఉండొచ్చు. సో నాకు అలా అనిపించింది. కొంచెం సలార్లో ఏదైతే లుక్ ఉందో కొంచెం హెయిర్ స్టైల్ గట్టి నాకు అలా అనిపించింది. కానీ మీకు కూడా అలా అనిపిస్తే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నన్ను చంపాలంటే మాత్రం ఒక మగాడు రావాలి. You, my sweet little puppy, are just a boy, a small town boy with ringular juttu. సో మ్యాటర్ మ్యామ్, ఇల్లు దొరికిపోయాడు. పోయినసారి కానీ ఈసారి గట్టిగా తగిలేటట్టున్నారు నాకు దెబ్బ. గుడ్ హెయిర్ మొత్తం ఇన్ని. సో ఇక్కడైతే మ్యూట్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే సాంగ్ అయితే ఉంటుంది. సో కాపీరైట్ క్లెయిమ్ అయితే ఉంటుంది అనమాట. ఓన్లీ వీడియో ప్లే అవుద్ది అంతే. మనం ఈ షార్ట్ కనుక చూస్తే డీజేడీలు 1లో కూడా సేమ్ అలాగే కొట్టి టయాన్ని హీరోయిన్ వదిలేసి వెళ్ళిపోతారు. సో ఆ రెఫరెన్స్ ఇక్కడ తీసుకున్నారేమో అనిపించింది నాకు. సేమ్ ఇక్కడైతే వీళ్ళ పర్సన్ అది గ్యాంగ్ ఉండగా వాళ్ళతో వెళ్ళిపోతున్నారు, కానీ అప్పుడు రాజా గారు సింగిల్గా వెళ్ళిపోతారు. చెప్పు టిల్లు, చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు. అదేంటి నువ్వు ఏదో ఎప్పుడు చెప్తుంటావు?
అట్లుంటది మనతోని. మనతోని. స్మాష్. ఒక వారం తర్వాత ఇండియన్ స్పెషల్ ఫోర్స్ హైదరాబాద్. ఒక సింపుల్ మిషన్ ఇచ్చాను నీకు, షేక్ మెహబూబ్, అది కూడా చేయలేకపోయావు. అండ్ ఆ డీజే డెలివరీ ఎవడో సివిలియన్, వాటిని నువ్వు చేసావు. మరి అంతే, మరి కరెక్టే. మినిస్టర్ కాల్ ఇప్పటికి 3 సార్లు కాల్ చేసి ఎక్కేశాడు. ఇదే ఎండ్ లెక్క అయితే ఆయనకి అసలు సంబంధమే లేదు మూవీ ఫస్ట్ నుంచి, కానీ మీరు చూస్తుంటే కావాలని చెప్పి వీడు ఇన్వాల్వ్ చేస్తుంది. రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, బస్ స్టాప్స్ అన్నీ స్వీప్ చేసేసాం. మనకు తెలియకుండా హైదరాబాద్ దాటే ఛాన్స్ లేదు మహబూబ్. మరేడి Yes sir, we are on it sir. We are on it. Yes sir. ఈయన ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టుకున్నాడేంటి, ఏదో చూద్దాం. Hello. Everything is అబ్బా, ready. See you in Kakinada. కాకినాడలో కలుసుకుందాం అని చెప్పారు. ఎవరిని కలబోతున్నారు ఈయన? షేక్ మెహబూబ్ కాకినాడ. ఇచ్చిన సోర్స్ మహబూబ్ ఇవాళ నైట్ సీ రూట్ నుంచి దుబాయ్ ఎస్కేప్ అయిపోతున్నాడంట. కాకినాడ పోర్ట్. కాకినాడ పోర్ట్, డీప్ వాటర్ పాయింట్. 7:33, 7:30 అయింది. పెద్ద స్కెచ్ చేశారు కదా ఇక్కడ. పురుషోత్తం గారు, మ్యామ్, ఇన్ పొజిషన్స్, నో వెహికల్స్, నో మూమెంట్ అండ్ నో సైన్స్ ఆఫ్ మహబూబ్. గైస్ సో ఎవరో రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇంకో విషయం చివరికి వచ్చింది. ఇవాళ షేక్ మెహబూబ్ చేస్తే ద బియర్స్ ఆన్ మీ, బట్ ఐ నీడ్ 100% ఎఫిషియన్సీ. ఓకే, కార్ అయితే వస్తుంది. మ్యామ్, ఫైట్ ఎఫెక్ట్ ప్రాబబ్లీ బుల్లెట్. ఓకే, నేను కార్ అని చెప్పాను, ఆయన డీటెయిల్స్ చెప్పారు, అంతే తేడా. లెక్క అయితే కారే వస్తుంది అక్కడ. జెంటిల్మెన్, మ్యామ్, షేక్ మెహబూబ్ కార్ దిగిన నెక్స్ట్ సెకండ్ షూట్ ఇట్. ఏం జరుగుతుంది? ఈ సీన్ మీరైనా చూసారా? హోల్డ్ గైస్. కార్ డోర్ అయితే ఓపెన్ అయింది. గైస్ హోల్డ్ ఫైర్, హోల్డ్ ఫైర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని బట్టి మీకు అర్థమైపోవాలి ఎవరి దగ్గర అనేది. మామూలుగా లేదు ఎంట్రీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మనకి డీజే డిల్లు క్లైమాక్స్లో వస్తే చూసారు సార్, 2 డీజే డిల్లు క్లైమాక్స్, ఆ టైంలో వచ్చే మ్యూజిక్. టిలు, నువ్వు బతికే ఉన్నావా? లాస్ట్ 1 వీక్ నుంచి ఏమైపోయావు? ఇవన్నీ మీ క్వశ్చన్లే కదా, ఆవిడ అడుగుతుంది కదా. మెహబూబ్ ఏడి? వాడు చచ్చిపోయాడా? అసలు ఆ రోజు ఏమైంది? ఓకే, ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ చేస్తున్నానో, మీరు నిజంగా క్లైమాక్స్ కోరుకుంటూ ఉంటే నేను రేపే తీసుకొస్తాను. ఈ వీడియోకి ఒక 100 లైకులు కొట్టడం చాలు. చూసిన ప్రతి ఒక్కరు మ్యాక్సిమం నా వీడియోస్ని 100 మంది, కొంచెం 100 మంది కంటే పైన ఎక్కువ చూస్తారు. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే క్లైమాక్స్ రేపే తీసుకొస్తాను. సో కరెక్ట్గా ఇక్కడ గన్ను పెట్టుకుని ఉన్నారు కదా, సో చంపకుండా మెహబూబ్ ఎందుకు వదిలేశాడు, అసలు ఏమయ్యాడు మెహబూబ్, ఈయన ఇంత గెటప్ చేంజ్ అయ్యి ఇంత రాయల్గా ఎలా వచ్చారు. సో క్లైమాక్సే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగా నచ్చుద్ది మీకు. 100 లైకులు కొట్టేయండి సార్ చాలు, నాకు ఇంకేం వద్దు. లేకపోతే ఒక 10 కామెంట్లైనా చేయండి వీడియో కావాలని, రెండిట్లో ఏదో చేయండి, 2 కలిపి చేస్తే ఇంకా హ్యాపీ. సో ఇక్కడికి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్, ఎందుకంటే నన్ను కూడా భరించినందుకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.